హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుధ చెప్పే కథలు. నేను మీ ఫ్రెండ్ సుధా. మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలామంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వాన్ని అంతటినీ దేదీప్యమానం చేసిన ఈ సమయంలో అస్సలు నిద్రపోకూడదట. పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున 14 లోకాల్లో ఉండే పుణ్యతీర్థాలన్నీ బిల్వమూలంలో ఉంటాయి. అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక్క బిల్వపత్రాన్నైనా పరమేశ్వరుడికి సమర్పించి తరించమని శాస్త్రాలు చెప్తున్నాయి. అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొంటే సిరి సంపదలు పెరుగుతాయని వేద పండితులు చెప్తున్నారు. అయితే ఈ మహాశివరాత్రి రోజున జాగరణ చేసి మేల్కుంటే మంచి ఫలితాలు వస్తాయని కూడా పండితులు చెప్తున్నారు. అసలు మహాశివరాత్రి రోజు జాగరణ ఎందుకు చేస్తారు? ఆ కథని తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్. నేను చెప్పే కథలు మీకు నచ్చుతుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్లోకి వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కథలోకి వెళ్ళిపోదామా? పురాణాల ప్రకారం పరమేశ్వరుడు విషాన్ని మింగి తన గొంతులో దాచుకున్న రోజునే మహాశివరాత్రిగా పాటించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అదే సమయంలో అమృతం కోసం దేవదేవులు క్షీరసాగర మథనం చేస్తుండగా ముందుగా హాలాహలం వచ్చింది. వాటి విషజ్వాలలు ముల్లోకాలని ముప్పతిప్పలు పెడుతుండటంతో అందరూ కలిసి ఈశ్వరుణ్ణి శరణు వేడుకున్నారు. భక్తవశంకరుడైన పరమేశ్వరుడు ఆ సమయంలో హాలాహలాన్ని తీసుకుని దిగమింగి తన కంఠంలో బంధించాడు. హాలాహల ప్రభావానికి శివుని కంఠం కమిలిపోయింది. అప్పుడు శివుడు నీలకంఠుడయ్యాడు. అదే సమయంలో కింద పడిపోయాడు. అప్పుడు పార్వతీదేవి తన భర్త తలని ఒడిలోకి తీసుకొని దుఃఖిస్తుంటే అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. అప్పుడు శివుడు మెలకువలోకి వచ్చేంత వరకు జాగరణ చేశారు. ఆనాటి నుండి భక్తి శ్రద్ధలతో శివుని పూజించి జాగరణ చేయడం ఆనవాయితీగా వస్తుంది. మనం కూడా శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేసి మనం కూడా తరిద్దాం. ఇది ఫ్రెండ్స్ కథ. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్లోకి ఎవరైనా మొదటిసారిగా వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.